అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ఫైటర్ శివ యూనిట్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకి మరియు ప్రెస్ అందరికి కూడా నమస్కారం. ఫస్ట్ ఈ సినిమా గురించి ఇది ఇక్కడ దాకా వచ్చిందంటే ఫస్ట్ చెప్పాల్సింది ఇద్దరు వ్యక్తులు మాత్రం గుర్తు చేసుకోవాలి సార్. ఒకళ్ళు వచ్చేసి అశ్విని దత్ గారండి, నెక్స్ట్ సంపత్ నంది గారు. ఎందుకంటే ఇది ఫస్ట్ లుక్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి, అంటే హీరో అని కాదు, చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి కూడా పెద్ద డైరెక్టర్ వరకు అందరినీ ట్రై చేసామండి. ఎవరు కూడా అంటే ఎవరికి టైం లేదనమాట. ఎందుకంటే షూటింగ్ లేవు కదా, ప్రజెంట్ అంతా బంద్ నడుస్తూ ఉంది. ఆ టైంలో అందరు బిజీగా ఉన్నారనమాట. అది సో అందుకని ఇక్కడ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మాత్రం సంపత్ నంది గారు అండ్ టీజర్ రిలీజ్ చేసింది అశ్విని దత్ గారు. అంటే వాళ్ళు ఎలా అంటే సార్, మేము ఆఫీస్కి వస్తున్నాం అంటే సంపత్ నంది గారు వెయిట్ చేశారు. అశ్విని దత్ సార్ అయితే మేము వెళ్తున్న లంచ్ టైంలో వెళ్ళాం మేము, మై బ్యాడ్ లక్. కానీ ఆ టైంలో 45 minutes వెయిట్ చేసి లంచ్ చేయకుండా మా కోసం టైం ఇచ్చి మా టీజర్ని రిలీజ్ చేశారు సార్. అంటే ఇక్కడ అంటే ఇండస్ట్రీ మొత్తం ఒక స్వార్థంతో నిండిపోయింది. ఎవరికి ఏం చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఎవరికి ఏం చేసినా ఏం రాదండి. ఈరోజు మనం ఏదైనా చేస్తే రేపు ఏదైనా మనకి ఏదైనా వస్తుందేమో. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్. అంటే ఈరోజు నేను చిన్నోడిని, అంటే ఈరోజు నేను ఏదో చిన్న సినిమా చేస్తా ఉండొచ్చు, నేను ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్నే అయితే అవుతాను. ఇది రాసి పెట్టుకోండి, పర్వాలేదు. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఎవరు నాకు ఫోన్ చేసినా మెసేజ్ చేసినా నేను రమ్మన్నా ఎక్కడికైనా వస్తానండి, లేదు నన్ను కలవడానికి ఎవరు వచ్చినా ఎనీ టైం ఉంటుందండి. నాకు అంత బిజీ అయితే ఏ మనిషికి ఉండరు. ఒకవేళ బిజీ ఉన్నా ఏదో ఒక టైం 24 hours ఒక 5 minutes అయితే టైం దొరికిద్ది. ఆ టైంలో ఖచ్చితంగా కలుస్తా, ఐ ప్రామిస్ అండి. ఇది నెక్స్ట్ ఇప్పుడు ఫైటర్ శివ గురించి చెప్పాలంటే అండి, ఫస్ట్ ఇది ఒక పక్క కమర్షియల్ ఫిలిం, బట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సార్, అంటే దీని గురించి, అంటే ఈ డ్రగ్స్ గురించి కానీ దాని గురించి ఎంత జరుగుతుంది, అలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది చాలా పోరాటం చేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి గారు ఈ సినిమాకి చాలా సపోర్టెడ్గా ఉన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఫస్ట్ ఈ సినిమాలో ఫైటర్ శివ క్యారెక్టర్ అనేది మణికంఠ చేస్తున్నారు సార్. నెక్స్ట్ వచ్చేసి సునీల్ గారు వచ్చేసి సివిఐ క్యారెక్టర్ చేస్తున్నారు. వికాస్ వశిష్ఠ వచ్చేసి మన ఒక ఇంపార్టెంట్ రోల్ ఎస్ఐ క్యారెక్టర్ చేస్తున్నారు సార్. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ కూడా మాకు చాలా సపోర్టెడ్గా ఉన్నారు. కానీ ఏంటంటే షూటింగ్ టైంలో సపోర్ట్ చేసిన ఆర్టిస్టులందరూ కూడా ప్రెస్ మీట్స్ అంటే పాపం వాళ్ళకు కూడా టైం ఉండట్లేదు. అంటే ఓన్లీ ప్రెస్ మీట్ అంటేనే టైం ఉండట్లేదా, లేకపోతే నిజంగానే బిజీగా ఉంటున్నారో అర్థం కావటం లేదు. ఏదైనా ఒక చిన్న సినిమాని బతికించి ఒక చిన్న ప్రొడ్యూసర్ బతికితే అతను ఇంకొక సినిమా చేస్తాడు, అతను ఇంకో 100 మందికి తిండి పెడతారు, ఇంకొక సినిమా వస్తుంది. చిన్న సినిమాని ఇక్కడనే చంపేస్తే రేపటి రోజున ప్రొడ్యూసర్స్ ఎవరు వస్తారండి? మళ్ళీ ఇండస్ట్రీలో మాట్లాడతారు, మళ్ళీ ఏవి కుంపట్లు ఉన్నాయి, సిండికేట్ నడుస్తూ ఉంది, అది నడుస్తూ ఉంది, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఓకే, కానీ ఒకడు వచ్చేసి పక్కన హెల్ప్ అడుగుతూ ఉంటే ఎందుకు సార్ మళ్ళీ మనం హెల్ప్ చేయం? ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ ఉంటే మళ్ళీ అందరూ కలిసి ఉండాలి, యూనిటీగా ఉండాలి అని చెప్పేసి అంటారు. అది జరగాలని కోరుకుంటున్నా, ఎప్పటికీ జరగదని అనుకుంటున్నా. ఇది సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దీని తర్వాత అంటే పెద్ద ఆర్టిస్టులు అంతా బిజీగా ఉంటున్నారు సార్. దీని తర్వాత నేను ఇంకొక సినిమాని చేయబోతున్నాను. ఆ సినిమా వచ్చేసి మిరాకిల్ సార్. సినిమా టైటిల్ వచ్చేసి మిరాకిల్. దీనికన్నా ముందు చెప్పాల్సిన ఒక విషయం ఉంది సార్. వీటన్నిటికన్నా ముందు అంటే నా ప్రపంచంలో ఫస్ట్ ఎవరికన్నా ఒక థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే, ఎందుకంటే సార్ నందమూరి బాలకృష్ణ గారికి చెప్తాను సార్. ఎందుకంటే సార్ ఒక 3 months బ్యాక్ మా అమ్మగారు చనిపోయారండి. అది ఎందుకంటే క్యాన్సర్ వల్ల, మా థ్రోట్ క్యాన్సర్ వల్ల మా అమ్మగారు చనిపోయారు. ఆ టైంలో ఒక
ఒక హాస్పిటల్లో చెక్ చేసినప్పుడు మాకు విషయం తెలిసింది ఏంటంటే క్యాన్సర్ థర్డ్ స్టేజ్ ఉంది. ఇలాంటి టైంలో మాకేం చేయాలి అంటే నా నా ఊహకందని ఒక ట్విస్ట్ సార్. బేసికలీ అప్పుడు నేను పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నాను అనమాట. ఇలాంటి టైంలో మాకు విషయం తెలిసింది. నాకు తెలీదు అంటే అంటే క్యాన్సర్ అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ ట్రీట్మెంట్, దీని గురించి పెద్ద అవగాహన లేదు. ఇలాంటి టైంలో మేము ఫస్ట్ వెళ్ళింది బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ సార్. ఈ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా అమ్మగారికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ అంతా బాగా జరుగుతూ ఉంది. కాకపోతే మా అమ్మగారికి అప్పటికే ఒక 4 స్టంట్స్ ఉన్నాయి సార్ హార్ట్లో. అది కాకుండా వేరే షుగర్, దీనివల్ల ఏం చేయలేకపోయాం. కానీ ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక 3 నెలలు ఏదైతే ఉందో ఆ 3 నెలలు మా అమ్మగారు ఉండరు అనేది ఒక తెలిసినా కానీ ఆ 3 నెలలు మాతో ఉన్నారంటే మాత్రం బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో జరిగిన ట్రీట్మెంట్ సార్. ఇది అంటే అలాంటి హాస్పిటల్ నిర్మించి దాన్ని కంటిన్యూ చేస్తున్న నందమూరి బాలకృష్ణ గారికి అంటే థ్యాంక్ యూ అని చిన్న మాట చెప్పడం కానీ ఇంకా ఏంటి అన్నది తెలీదు. మా అమ్మగారి ఒక లైఫ్ స్పాన్ని ఒక 3 నెలలు నాకు ఇచ్చారు. సో దానికి నేను నా పాదాభివందనం చేస్తున్నాను సార్. అది సో నాలాగే ఎంతో మంది పిల్లలకు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క జీవిత కాలాన్ని పొడిగించి వాళ్ళకి ఇస్తా ఉన్నందుకు ఇది థ్యాంక్ యూ కాదు సార్. ఇంకేదన్నా ఒకవేళ నేను ఏదైనా చేయగలిగితే మాత్రం ఇన్ ఫ్యూచర్లో నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను సార్. నా తరపు నుంచి ఒకవేళ వేరే వాళ్ళకి సహాయం చేయాల్సిన సందర్భం వస్తే మాత్రం చేయాలి, అదే జీవితం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇంకోటి ఏంటంటే సార్, ఈవెన్ ఇప్పుడు సినిమా చేసిన తర్వాత సినిమా రిలీజ్ టైంలో కొంచెం ప్రమోషన్స్కి కూడా ఆర్టిస్టులు అందుబాటులో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కొత్త ఆర్టిస్టులు వచ్చేసి ఓకే పలానా ఆర్టిస్టులు పెట్టుకొని ఒక సినిమా చేస్తే ఓకే ఏదో కొంచెం బిజినెస్ అవుతుందో లేకపోతే ప్రమోట్ చేస్తుందనో అని చెప్పేసి అంటారు. ఎందుకంటే కొత్త వాళ్ళు అనగానే బయట జనాల దగ్గర నుంచి ఈవెన్ ప్రెస్ కానీ మీడియా కానీ ఎవరు కానీ ఆర్టిస్టులు ఎవరు, బిజినెస్ ఏమవుతుంది, కొత్త ఆర్టిస్టులు ఉంటే సినిమాలు తీసుకోము, ఓటీటీలలో స్టార్ కాస్ట్ ఏంటి ఇవన్నీ చెప్పేసి అడుగుతున్నారు. దానికని ఓకే సరే ఎవరైనా ఒక తెలిసిన ఆర్టిస్టులను పెట్టుకుంటే వీళ్ళ మీద బిజినెస్ అవుతుంది, ఒక ప్రొడ్యూసర్ సేఫ్ అని చెప్పేసి ఒక డైరెక్టర్ చెప్తాడో లేకపోతే ఇంకెవరైనా చెప్తారో అది చెప్పేసి వాళ్ళని తీసుకుంటారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అలాంటి వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తే కదా ఆ ప్రొడ్యూసర్ అసలు బ్రతికి బట్ట కట్టేది. కోట్లు పెట్టేసి సినిమా చేస్తారు ఓకే, కానీ దాన్ని ప్రమోట్ చేయటం కానీ కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఎవరు పట్టించుకోరు. అలాంటి వాళ్ళని బతికించాలంటే ఇన్ ఫ్యూచర్లో ఎవరైనా ఒకవేళ పెద్ద ఆర్టిస్ట్ ఉంటే కొంచెం కొత్త సినిమాలకు కానీ చిన్న సినిమాలకు కానీ సపోర్ట్ చేయండి, చేయకపోతే కష్టం అనమాట. నెక్స్ట్ మిగతా ఆర్టిస్టులు ఏంటంటే టైం ఉండట్లేదు ఎవరికి, ఒక టైం చెప్తున్నారు ఆ టైంకి వచ్చేసి వేరే బిజీ అయిపోతా ఉన్నారు. నా ఎన్ని కంప్లైంట్స్ సార్, ఈవెన్ నా మీద నేను కూడా కంప్లైంట్ ఇచ్చుకోవాలేమో. సో అలాగా ఇప్పుడు హీరోయిన్ ఎవరైనా కొత్త వాళ్ళని సెలెక్ట్ చేయాలంటే వాళ్ళు ముంబై నుంచో లేకపోతే తిరువల నుంచో తీసుకుంటాం. వీళ్ళకి కూడా అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మేము ఇలానే చేస్తాం, ఇంతే చేస్తాం. లేదు ముంబై నుంచి తీసుకుంటే అక్కడి నుంచి కమిట్మెంట్ అనేది కరెక్ట్గా ఉండదు. నెక్స్ట్ మేము చేయబోయే సినిమా ఏదైతే మిరాకిల్ ఉందో ఖచ్చితంగా అందరినీ కొత్త వాళ్ళతోనే చేస్తానండి. మంచి కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్టులు, హీరోయిన్స్ కానీ హీరోస్ని కానీ ఎవరినైనా సరే మంచి కమిట్మెంట్ ఉన్న ఆర్టిస్టులతో చేస్తాను. సినిమా టైటిల్ వచ్చేసి మిరాకిల్ సార్, అది ఖచ్చితంగా హిట్ అవుద్ది. ఈ సినిమా కన్నా ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది, దీనికన్నా పెద్ద హిట్ అవుతుంది అని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను సార్. సో నెక్స్ట్ నేను చేయబోయే సినిమాకి ఎవరైనా కొత్త ఆర్టిస్టులుగా ట్రై చేయాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను అందరికీ అవకాశాలు ఇవ్వాలని మాత్రమే నేను ట్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నాకు సోల్గా ఓన్లీ మాత్రం సురేందర్ రెడ్డి గారు సార్. అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటారు, నా బాడీ మొత్తం సురేందర్ రెడ్డి గారు ఉండి నన్ను నడిపించారు. అండ్ గౌతమ్ మ్యూజిక్ డైరెక్టర్ గౌతమ్ వచ్చేసి
మనోడికి సినిమా తప్ప వేరే ప్రపంచం ఏమి ఉండదు. డబ్బు కోసం ఎవరైనా పని చేస్తూ ఉంటారు, కానీ సినిమా కోసం పనిచేసే వాళ్ళల్లో గౌతమ్ ఒకటి అనమాట. ఇలానే మన విశ్వనాథ్ గారు సార్, ఎడిటర్ విశ్వనాథ్ గారు సార్, ఈ సినిమానండి దగ్గర దగ్గర ఒక 3.5 hours రఫ్ కట్ చేస్తే 2 గంటల 4 నిమిషాలకే మేము కట్ చేసాం సార్, ఫైనల్ కట్. సో ఎంత బాగా కట్ చేసాం, ఎన్ని చేంజెస్ చేసి ఉంటాం, మనోని ఎంత చిరాకు పెట్టుంటాము అనేది నాకు తెలుసు. ఎన్ని చేంజెస్ చెప్పినా కానీ ఏం చేసినా కానీ నాకు బాగా సపోర్ట్ చేశారు. అలాగనే విఎఫ్ఎక్స్ నాగరాజు గారు కానీ అండ్ డిఐ రామకృష్ణ గారు కానీ వీళ్ళంతా ప్యాషనేట్గా ఉండి ఒక టీం వర్క్గా నాకు ఉండబట్టే నేను ఆ ఫైటర్ శివని అంత అవుట్పుట్ ఇవ్వగలిగాను. సో ఇది సార్. నెక్స్ట్ వీటన్నిటికన్నా ఫస్ట్ ఒక ఏదైతే విత్తనం అది ఉందో అది వచ్చేసి మా ప్రొడ్యూసర్స్. ఫస్ట్ నరసింహగౌడ్ గారు. ఈ నరసింహగౌడ్ గారికి ఫస్ట్ వీళ్ళ అబ్బాయిని హీరోగా చేద్దాం అనుకున్నప్పుడు లవ్ స్టోరీస్ లేకపోతే సస్పెన్స్ థ్రిల్లరు ఇలాంటి చాలా కథలు విన్నారు. కానీ ఒక సినిమాతో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఇవ్వాలి, మనోడిది ఒక యాక్షన్ ఉండే ఫేస్ కట్, అలాంటి యాక్షన్ సబ్జెక్ట్తో పాటు ఒక మంచి మెసేజ్ ఉండాలి అని నా సబ్జెక్ట్ని ఓకే చేయటం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. దీని తర్వాత రమేష్ ఉన్నం గారు సార్. రమేష్ ఉన్నం గారు ఎలా ఉంటారంటే ఆయన సినిమాకి డబ్బులు పెడతారు అంతే, మిగతా అంతా నువ్వు చూసుకో, నువ్వేం చేస్తావో చేసుకో, మంచి అవుట్పుట్ ఇవ్వని మాత్రం చెప్తారు సార్. ఇలాంటి ప్రొడ్యూసర్స్ అంటే ఈ బడ్జెట్ నెక్స్ట్ చేయబోయే పెద్ద బడ్జెట్లు కనుక ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరికితే ఒక డైరెక్టర్ ఒక అదృష్టంగా ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇది సార్. ఈ మూవీలో హీరోగా ఫస్ట్ శివ క్యారెక్టర్ వచ్చేసి మణి గారు చేస్తున్నారు. మణి గారికి ఏంటంటే మొత్తం ఒక యాక్షన్ బేస్డ్ సబ్జెక్ట్లు అంటేనే బాగా ఇష్టం అనమాట. దానికి తగ్గట్టు ఫైట్లు కానీ యాక్షన్ కానీ డ్యాన్స్ కానీ ఏదైనా సరే చాలా ప్యాషనేట్గా చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా తెలంగాణ నుంచి మళ్ళొక స్టార్ హీరో అనేవాడు పుడుతున్నాడు అని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పగలనండి. ఒక విజయ్ దేవరకొండ కావచ్చు, నెక్స్ట్ వికాస్ మన విశ్వక్సేన్ కావచ్చు, ఇలా కొంతమంది హీరోస్ చాలా స్టార్ హీరోగా ఎదుగుతున్నారు. అలాగనే ఫ్యూచర్లో ఇంకొక పేరు వినపడుతుంది, ఆ పేరు మణికాంత్. అది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బోర్ కొట్టి చూడొచ్చు, కానీ మాలాంటి చిన్న సినిమాలని, చిన్న ప్రొడ్యూసర్ని, చిన్న డైరెక్టర్ని అందరూ కొంచెం ఆశీర్వదించండి. మీడియా వాళ్ళు మా మీద కొంచెం దృష్టి పెట్టండి. హీరోయిన్స్ వచ్చినా రాకపోయినా మమ్మల్ని మాత్రం కొంచెం ఫోకస్లో ఉంచండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఒక ఫైటర్ శివ మూవీ. మేము నా దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్టర్ వచ్చినప్పుడు ఎంతోమంది డైరెక్టర్ వచ్చారు, నా కథ కూడా చెప్పారు చాలా మటుకు. నేను అన్ని కథలు విన్న తర్వాత ప్రభాస్ గారు వచ్చి ఒక యాక్షన్ మూవీ కథ చెప్పిండు నాకు. కానీ నాకు బాగా నచ్చింది, ఇది నేను చేస్తాను ప్రభాస్ అని మొదలుపెట్టాను. దానికి మొదలుపెట్టి 2-3 ఏళ్ళు అవుతుంది మొదలుపెట్టి. ఇప్పుడు ఇప్పటికీ పూర్తి అయిపోయింది. ఇప్పటికీ మూవీ మొత్తం పూర్తి అయిపోయింది. అయితే ఇక్కడ అంతా టెక్నీషియన్ కానీ వీళ్ళందరూ కానీ చాలా సపోర్ట్ చేసి మంచిగా చేసారు. మేము ఏమనుకుంటున్నామంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మెసేజ్ ఇస్తుండు అందరికీ, మన తెలంగాణ యూత్కి అందరికీ మెసేజ్ ఇస్తుడు. డ్రగ్స్ కానీ గంజాయి కానీ మాపే ఇవన్నీ ఉండకుండా నివారించాలని ఒక మెసేజ్ ఇస్తుడు. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రపంచానికి యువత అందరికీ మెసేజ్ పోవాలి. ఇది మేము డ్రగ్స్కు సంబంధించిందే తీసినాం. ఇది ఎట్టి పరిస్థితుల యువతలు కూడా ఎవరు ఈ డ్రగ్స్ దాంట్లో పోయి ఖరాబ్ అవ్వద్దు, చేయొద్దని మనము ఈ సినిమా మొదలుపెట్టినాం. మేము రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము మొదలుపెట్టినాం. ఇది ఆయన ఏ విధంగా అయితే ఆయన చెప్తుండో ఇప్పుడు ఈ డ్రగ్స్ గురించి మొన్ననే పట్టుడు పోయింది. మన మైనార్ ఫామర్స్లో 50 మంది డ్రగ్స్ తీసుకుంటే పట్టుడు పోయింది. కాకుండానే సినిమా మీద తీసినాం. ఖచ్చితంగా ఈ సినిమా చూసాను అంతా యువత అంతా జర మంచిగా ఉంటారు, డ్రగ్స్ జోలికి పోకుండా ఆగుతారని మనం దానికి ఈ విధంగా మనం చూసినాం. ఇప్పుడు అలాగే ఈ ఫైటర్ శివ అంటే ఇది ఒక ఫైటర్ శివ ఈ 2 నెలల సంది అడుగుతూ పబ్లిక్ ఫైటర్ శివ ఎప్పుడు వస్తుంది అడుగుతారు. ఈ పార్టీకి పూర్తి అయిపోయింది.
ఇక తొందరనే ఈ నెల కానీ వచ్చే నెల ఆఖరి 10 తారీఖు కానీ ఇది రిలీజ్ అవస్తుంది. మంచి మూవీస్ ఫ్యామిలీకి యువతకు మన మనసు అందరికీ మాస్ అందరికి మంచి సినిమా ఇది. అలాగే ఇప్పుడు ఇక్కడ అంతా ఈ బయట శివ టీజర్కి వచ్చిన వాళ్ళందరికీ పేరున అందరినీ ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా మీరు కోఆపరేట్ చేసిర్రు, వచ్చి అందరు వెయిట్ చేసిర్రు, 2 గంటల సేపు వెయిట్ చేసిర్రు. దానికి అందరికీ ఇక టెక్నీషియన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ఎడిటర్ కానీ, డైరెక్టర్ కానీ, ఇక ఆర్టిస్టులు ఇంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వెయిట్ చేసిర్రు. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఇది ఎట్టి పరిస్థితుల హిట్ కొట్టాలని అందరు ఆశించాలని మీ అందరు కోరుకుంటున్నాను. నేను ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలి ఈ సినిమా. మన తెలంగాణలో ఒక హీరో వచ్చిండు, అది కూడా రంగారెడ్డి జిల్లా చిన్న పల్లెటూరు ఊరు నుంచి వచ్చిండు కాబట్టి హిట్ కొట్టాలని అందరూ మనం కోరుకొని ప్రతి సినిమాకు అందరు కోఆపరేట్ చేయాలి. సినిమా రిలీజ్ అయినప్పుడు అందరు కోఆపరేట్ చేసి ఒక్కొక్కరికి 10 మంది చెప్పుకుంటే 20 మంది చెప్పుకుంటే 50 మంది కూడా థియేటర్లకు రావాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలండి. మిత్రులకు అలాగే అతిథులకు అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ చెప్పాలంటే ఈ సినిమాకి మన ప్రొడ్యూసర్ నరసింహ గౌడ్ అన్న గారు, అలాగే మన ప్రభాస్ అన్న ఎంత కష్టపడ్డారు నేను ఫస్ట్ నుంచి చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మనీ ఈజ్ లైక్ మై బ్రదర్. ఈ మూవీ ప్రయాణం అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారో అది నేను చూశాను. సినిమా మధ్యలో చాలాసారి బ్రేక్ వచ్చి మళ్ళీ ఎలాగైనా కంప్లీట్ చేయాలని తపనతో ఈ సినిమాని ఈరోజు కంప్లీట్ చేసి ఇంత మంచి టీజర్ని మీ ముందు రిలీజ్ చేశారు, చూస్తూనే ఉన్నారు. సో ప్రభాస్ అన్న చెప్పినట్టు ఆయన పెయిన్స్ అన్నీ కూడా ఆ మాటల్లో తెలుస్తుంది. వాట్ ఈ టోల్డ్ ఇంతకుముందు ఏదైతే చెప్పారో. కానీ అన్న మీరు దాని గురించి అసలు వరి కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మూవీ వచ్చిన తర్వాత మీరే కొన్ని డిసైడ్ చేయగలుగుతారు. మీరు ఒక మంచి నెక్స్ట్ ఏం చేయాలనేది మీ చేతిలో ఉంటుంది. సో అప్పుడు మీరు ఎవరిని పిలిచినా వస్తారు, మిమ్మల్ని ఎవరు కాదనరు. డెఫినెట్లీగా ఒక పెద్ద డైరెక్టర్ కాబోతున్నారు మన ప్రభాస్ అన్న. సో ఆల్ ద బెస్ట్ అన్న మీకు, అలాగే అన్న నరసింహ గౌడ్ అన్న గారికి. మా సురేందర్ అన్న అయితే అసలు చాలా సంవత్సరాల ప్రయాణం అన్న గారితో ఉంది. ఆయన ఎట్లాంటి కెమెరామెన్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, వన్ ఆఫ్ ద లెజెండరీ కెమెరామెన్ చెప్పచ్చు మనం. సో ఇంతమంది టెక్నీషియన్స్, మంచి టెక్నీషియన్స్ పనిచేసిన ఈ సినిమా డెఫినెట్లీగా ఒక మంచి విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా అది విజయం సాధిస్తుంది. సో మీ అందరి ఆశీర్వాదం కూడా ఉండాలన్నా. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఆల్ క్రూ మెంబర్స్. థ్యాంక్ యూ. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు సార్, ఏం లేనప్పుడు వస్తే బాగుంటుంది కదా. అంటే ఈ సినిమా అనే కాదు, ఏ సినిమా అయినా, ఈవెన్ షార్ట్ ఫిల్మ్కైనా పెద్ద డైరెక్టర్ అయిపోయిన తర్వాత పెద్ద సినిమా ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఓకే బాగానే ఉంటుంది. కానీ ఏమి లేనప్పుడు వస్తే వాళ్ళు కొంచెం ముందుకు వస్తారు కదా అనేది. హలో సార్, మేడం, అన్న, తమ్ముళ్ళకి నమస్తే. ముందుగా నేను ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్పాలి ఈరోజు. ఓకే ఓకే. సో ఒక స్పెషల్ పర్సన్ గురించి చెప్పాలి ఈరోజు. మా నాన్న నా గురించి ఉన్నది లేనిది అన్నీ తెచ్చి పెట్టింది ఇక్కడ. అన్నీ అమ్మేసుకొని అన్నీ పెట్టుకొని మూవీ చేద్దాం మా కొడుకుని హీరో చేద్దామని అన్నీ పెట్టేసి నన్ను హీరోగా చేసిండు. సో మా నాన్నకి ఈరోజు చెప్తున్నాను నేను, ఒకరోజు పెట్టిన ప్రతి రూపాయి ఇంట్రెస్ట్తో సహా ఇండస్ట్రీ నుంచి వసూలు చేసుకుని వస్తాను డాడీ, పక్కా. ఇంకా మేము ఈ మూవీ గురించి చెప్పాలంటే, మూవీ స్టార్ట్ చేసినాం. నేను అనుకున్నా ఒక 2-3 monthsలో మూవీ అయిపోతుంది, రిలీజ్ అవుతుంది. ఇంకా అయిపోయినారా హీరో, సినిమా వచ్చేసింది. ఒక 5 monthsలో సినిమా రిలీజ్ అయిపోతుంది, ఇంకా అయిపోయినారా హీరో, కొట్టేసినవరా అనుకున్నా. కానీ రియాలిటీ చాలా డిఫరెంట్ బ్రో, చాలా డిఫరెంట్. అనుకున్నంత ఈజీ కాదు. ఒక 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, ఇంకా మూవీ ముందుకు వెళ్ళట్లేదు. మా పడవ మధ్యలో వరకు వచ్చింది, ముందుకు వెళ్ళట్లేదు. సో ఆ టైంలో మాకు ఒక సేవియర్లా వచ్చాడు మా రమేష్ సార్. ఒడ్డు వరకు మమ్మల్ని ఇప్పటివరకు తీసుకొచ్చాడు. అతను కూడా సార్ చాలా థ్యాంక్ యూ సార్ మీకు, రమేష్ సార్ లేకపోతే అసలు ఈ మూవీ ఇక్కడ వరకు వచ్చేది కాదు మేబీ. సో సార్ మీరు ఇక్కడ వరకు వచ్చింది, చాలా థ్యాంక్స్ సార్ మీకు. యా
నెక్స్ట్ మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలి. సార్కి ఓన్లీ ఈ కమర్షియల్ మూవీస్ తప్ప ఇంకా వేరే మైండ్లో ఉండవు. ఇంకా ఓన్లీ కమర్షియల్. నేను అడుగుతాను సార్, ఏదైనా లవ్ స్టోరీ ట్రై చేద్దాం సార్, ఏదైనా లైక్ ఏదైనా ఫ్యామిలీ డ్రామా చేద్దాం సార్, ఒకసారి ట్రై చేద్దాం అంటే ఒక 10 స్టోరీస్ నాకు చెప్పాడు. అందులో 10లో ఒక 10 మళ్ళీ అవే కమర్షియల్ ఉంటాయి. అక్కడ ఏదో కమర్షియల్ ఎలిమెంట్, ఆ మాస్ డైలాగ్స్ ఉంటాయి సార్. డైలాగ్స్ అయితే మా మూవీలో డైలాగ్స్ ఉంటాయి సార్, ప్రతి ఒక్క డైలాగ్ ఆసమ్. యా నెక్స్ట్ వచ్చేసి మా బంగారు తాళం విశ్వ బ్రో. అసలు మేము ఇచ్చిన బడ్జెట్కి ఆయన చేసిన వారికి అసలు ఎక్కడ సంబంధం లేదు. ఎక్కడ ప్రతి నైట్ డే నేనైతే అడుగుతాను, బ్రో ఏంటి బ్రో ఎంతవరకు వచ్చింది వర్క్, అయిపోయిందా? ఆయన వర్క్ కాకుండా విఎక్స్ వర్క్ కూడా ఆయనకే అప్పచెప్పాం మేము. సో అది కూడా ఆయన భారం పెట్టుకొని అది కూడా మాకు చేసి ఇచ్చాడు. థ్యాంక్ యూ విశ్వ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సురేందర్ రెడ్డి గారు సార్, ఇంకా చెప్పే అవసరం లేదు, లెజెండరీ సినిమాటోగ్రాఫర్. ప్రతి ఫ్రేమ్ పెడతారు సార్, అద్భుతం సార్ అది. థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. ఇంకా మా ఆనందన్న, సారీ మా ఆనందన్న, మా చిట్టిబాబు సార్. ఇంకా నాకు ఒక బ్యాక్ బోన్ లాగా ఇండస్ట్రీలో నన్ను ముందుకు పుష్ చేయాలి, వీడిని తేవాలి, వీడిని ఏదైనా చేయాలి. సో నాకు చాలా ప్రతి విషయంలో సపోర్ట్ చేశారు వీళ్ళిద్దరు. యా ఓకే, థ్యాంక్ యూ. డైలాగ్ చెప్పాలా సార్ మీకు? యా అమ్మాయి షూటింగ్కి వచ్చిందంటే పడుకోవడానికి ఒప్పుకుందని కాదు, యాక్టింగ్ అంటే పిచ్ అని. సినిమాలో చేసి అమ్మాయిలందరూ వేశ్యలు, అబ్బాయిలందరూ బ్రోకర్లు అనుకున్నావురా? నీలాంటి ఎదవలు ఉన్నారు కాబట్టే జనాలకి సినిమా వాళ్ళంటే సార్ యాక్చువల్లీ. ఓకే సార్. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ గౌతమ్ గురించి చెప్పాలి. నాకు ఒక మంచి సార్కి చెప్పాను ఉండే, నాకు ఒక మంచి లైక్ ట్రాన్స్ లాగా కావాలి సార్, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రాన్స్ లాగా ఉండాలి సార్ అంటే తెచ్చిచ్చాడు నాకు ఒకటి. అసలు ఉంది సార్ అది స్పీక్స్. సో గౌతమ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో, మంచి మ్యూజిక్ ఇచ్చినావు, మంచి సాంగ్ ఇచ్చావు. థ్యాంక్ యూ సార్. It's your work, but still you gave the best. Thank you sir. So this is my first speech. So ఏదన్నా అక్కడిక్కడ లోటులు ఉంటే ఓకే, మేనేజ్ చేసుకోండి. ఫ్యూచర్లో మంచి స్పీచ్ ఇస్తాను, డెఫినెట్గా ఒక మంచి మూవీ చేస్తాను, ఇండస్ట్రీలో పాతుకపోతాను డెఫినెట్గా. రిమెంబర్ మై నేమ్ మణికాంత్. ఒకరోజు మీ అందరి ముందు కనిపిస్తాను పక్కా. ఇప్పుడు ఒక మినిమం ఉండొచ్చు, తర్వాత మీకు రీచ్ వేరే ఉంటుంది నాది. సో బ్లెస్ మీ. థ్యాంక్ యూ. సో రేవంత్ రెడ్డి గారి పేరు వాంటెడ్గా మర్చిపోయారు. సారీ సార్, నేను ఎందుకంటే నేను చాలా మైండ్లో పెట్టుకొని వచ్చాను సార్. ఫస్ట్ మా అమ్మగారి విషయం ఒకటి, నెక్స్ట్ దీని పెయిన్ ఒకటి, నెక్స్ట్ గెస్ట్లు ఎవరు రాలేదు నా సినిమాలో. ఆర్టిస్టులు అంటే నేను కాలు పట్టుకునే పొజిషన్కి వెళ్ళా. ఆర్టిస్టులకి నా మెసేజ్లు చూపిస్తాను సార్ మీకు. అంత పెయిన్లో ఉన్నానండి నేను. సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని మర్చిపోయే అంత చీప్ మెంటాలిటీగా నేను ఆలోచించదలుచుకోలేదు. రియల్లీ ఐ మీన్ పెయిన్. ప్లీజ్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ కళ్ళజోడు నాకు కొంచెం ఐ బ్లింకింగ్ ఉందండి, దాని గురించి. డైరెక్టర్ గారు సార్, అది మీరు అన్నారు కదా చాలా మెసేజ్లు పెట్టారని. సార్ మీ ఆర్టిస్టులందరికీ చాలా మెసేజెస్ పెట్టాను, ఎవరు రాలేదు ఏంటి అన్నారు. అవును సార్. సో అసలు ఎందుకు రాలేదు సార్? లైక్ ఏమన్నా రీజన్ ఉందా దానికి? సార్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పారు సార్. అంటే వస్తామని చెప్పిన వాళ్ళు కొంతమంది, బయట ఉన్నామని చెప్పారు కొంతమంది. అంటే ఈరోజు ఖచ్చితంగా వస్తాము ఈ టైంకి చెప్పండి అని చెప్పేసి అలా చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్.
అంటే అడగాల్సినంత వరకే నేను అడగగలను, ఇంటికి వెళ్ళి తీసుకొచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ ఉంటే నేను ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేసేవాడిని. అది సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హలో డైరెక్టర్ గారు, నమస్తే అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో మీ కృషి ఫలించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సబ్జెక్టు తీసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? సార్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవి ఇందాక మీ స్పీచ్లో అవన్నీ ఆశిస్తున్నారు. అవును సార్. ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారా? ఇది కమర్షియల్ సినిమాగా కనిపిస్తుంది. ఇది కమర్షియల్ సినిమా సార్, అందులో అయితే డౌట్ లేదు. కమర్షియల్ సినిమాని మెసేజ్ ఓరియంటెడ్గా చెప్పాం సార్. ఇందులో అంటే అంటే ఒకడు బతకడం కోసం ఎంతమంది జీవితాలు నాశనమైన అవతలోడు ఫీల్ అవ్వలేని పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు మనుషులు. సో ఈ డ్రగ్స్ అనేది ఒక బిజినెస్ లా అయిపోయింది. అవతల 100 మంది పిల్లలు పాడవచ్చు, లేకుంటే పెద్దోళ్ళు 16 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు అందరి జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. కానీ ఈ 100 మంది పాడు కావడానికి ఒక్కడే రీజన్ అవుతున్నాడు. అందుకని వాడు ఒక్కడు బాగుపడటానికి ఇంతమంది జీవితాలు నాశనం కావడం అనేది కరెక్ట్ కాదు. అట్లాంటి విషయాన్ని ఈ మూవీలో చెప్పాను సార్. నేను అంటే ఒక కమర్షియల్గా చెప్పాను. ఒకడు బతకడం కోసం 100 మంది నాశనం కావాల్సిన అవసరం లేదు అనే పాయింట్. అండ్ డ్రగ్స్ వాడితే జీవితాలు ఎలా పాడవుతాయి, స్టడీస్ ఎలా పాడవుతాయి, ఆ క్యారెక్టరైజేషన్ ఎలా నాశనం అవుతుంది అనే పాయింట్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి సార్. హీరో గారికి మైక్. హీరో గారు సార్ చెప్పండి సార్. సో ఫస్ట్ టైం సినిమా ఫీలింగ్ ఎట్లా ఉంది? అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు సినిమా హీరో అవ్వాలని మీ ఎయిమ్ ఏంటి? సార్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంటే దోలు తీరిపోయింది సార్. వినిపించట్లా? దోలు తీరిపోయింది సార్. అంటే కొంచెం ఫినాన్షియల్ కూడా మేమే చేసాం కాబట్టి సో కొంచెం డిఫికల్ట్గానే ఉండేది సార్ ఇది. సో క్యారెక్టర్ ఎలా ఉంటుంది సినిమాలో త్రూ అవుట్? ఇవాళ జనరేషన్ యూత్ ఎంటర్టైన్మెంట్గా తీస్తున్నారు సినిమాలు. ఒక మెసేజ్ ఓరియంటెడ్గా, ఒక కమర్షియల్ దీంట్లో యాక్షన్ మూమెంట్ కనిపిస్తున్నాయి ట్రైజర్లో. సార్ దిస్ మూవీ లైక్ అగేన్స్ట్ ఆఫ్ డ్రగ్స్ సార్. ఇది టోటల్ అంటే డ్రగ్స్ అనేది ఎవరు వాడద్దు, యూత్ వాడద్దు. లైక్ వాళ్ళ ఇంకా దానివల్ల చాలా డిస్బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సార్ దానివల్ల. సో యూత్ ఎవరు డ్రగ్స్ వాడొద్దని మీ మూవీ బేస్ సార్ ఇది. ఇంకొకటి ఈ డైరెక్టర్ ఒక స్ట్రగ్లర్, లైక్ హీరో ఒక స్ట్రగ్లర్ డైరెక్టర్ అవ్వాలని. సో ప్రయత్నం వల్ల ఇక్కడ డ్రగ్స్ అరౌండ్ ఉంటుంది. ఇంకా సో ప్రొడ్యూసర్ గారికి సార్, ఇవాళ సినిమా అనేది తీయటం ఒక గట్స్ ఉండాలి. సో పెద్ద సినిమాలు లెక్కించి చిన్న సినిమాల దాకా ఫెయిల్యూర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. ఇవన్నీ కూడా మీరు చూస్తూ మళ్ళీ మీ కొడుకుని హీరోకి ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా తీశారు. మీ మీద మీకు నమ్మకం ఏంటి? ఇది నేను ఫస్ట్ అయితే బాబుని వద్దన్నా, ఈ సినిమా ఫీల్డ్ వద్దు అని అన్నా. నేను లేదని నాకు ఇదే ఫీల్డ్, నాకు ఆయన చేస్తాను, నేను ఖచ్చితంగా నేను నిలబడతాను, ఇండస్ట్రీలో నిలబడతాను అని చెప్పాడు. చెప్తే కొన్ని రోజుల తర్వాత నాకు కూడా కొద్దిగా నమ్మకం వచ్చింది. సరే మనకు తెలంగాణలో కూడా మన ఈ కొత్త హీరోలు లేరు కదా, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే యూత్లో లేరు కదా, ఒక ఆలోచనతో నేను మా బాబు దించడం జరిగింది ఇలా ఇది ఇండస్ట్రీలో. దాని తర్వాత ఈ డ్రగ్స్కి సంబంధించింది ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము చాలా కఠినంగా తీసుకుంటుంది. ఇప్పుడు ఈ ట్రెండ్లో మాత్రం ఇప్పుడు ఇది డ్రగ్స్ కానీ గంజాయి కానీ దీని మీద చాలా సీరియస్ ఉంది మా రేవంత్ రెడ్డి సార్ గారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము తర్వాత స్టోరీ కొద్దిగా చేంజ్ చేసేసి ఇక్కడ టర్న్ అయిపోయింది మనకు మళ్ళీ. అంటే డ్రగ్స్ మీద మనం తీసాము, మనము ఇప్పుడు యూత్ అంతా ఖరాబ్ అయిపోతున్నారు, గంజాయి తాగి డ్రగ్స్ తాగి ఇదంతా ఖరాబ్ అయిపోతున్నారు అని మనం ఒక మళ్ళీ డైరెక్టర్తో కూర్చొని మళ్ళీ ఒక ఆలోచనతో మళ్ళీ మనం డ్రగ్స్ మీద దీన్ని నిరాధించాలి, దీన్ని కట్టడి చేయాలి ఎట్టి పరిస్థితులు అని మనము ఒక ఆలోచనతో ఈ ట్రెండ్ ఎన్నుకున్నాం. మళ్ళీ ఇది డ్రగ్స్ది. ఈ డ్రగ్స్కి సంబంధించింది ఇలా డ్రగ్స్కు పోలీస్ వాళ్ళకే చెవుక ఉంటుంది ఈ స్టోరీ అయితే. ఇది ఈ యూత్కు ఎవరైతే ఈత చూస్తారో ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ డ్రగ్స్ దగ్గరికి ఎవరు ఓడదు. అలాంటి మూవీ తీసినాం మేము ఈ ఫైటర్ శివ. ఇది ఫైటర్ శివ అంటే హీరో గారు కూడా అందులో ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆ డైరెక్టర్ డెమో చేయడానికి ఆయనకు డబ్బులు దొరకక ఆ హీరో గారు కూడా డ్రగ్స్ కొన్ని రోజులు డ్రగ్స్ కూడా సప్లై చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు ఆయన డబ్బులు
అయిపోయినా వెళ్ళిపోయి మళ్ళీ ఆ డ్రగ్స్ని పోలీసులకు పట్టిస్తాడు. ఇది లాస్ట్ ఫైనల్ స్టోరీ. సో వెళ్లితెరపై మీ అబ్బాయిని చూసినప్పుడు ఎలా ఉంది మీ ఫీలింగ్స్? సినిమా యాక్టింగ్ అయిపోయింది కదా, పర్ఫార్మెన్స్ చూస్తుంటారు కదా, ఫస్ట్ కాపీ వచ్చింది, సినిమా చూశారు కదా మీరు? ఏమంటారు సార్? సినిమా చూసారా మీరు? సినిమా చూసాం సార్, చూసాం. మీ అబ్బాయి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది మీకు? ఒక అడిగి ప్రభాస్ చాలా బాగుంది సార్. అనేది కొత్తగా హీరో అయినా కూడా చాలా బాగా చేసిండు, అందరితో కలిసిమెలిసి బాగా చేసిండు, అట్లా ఏం లేదు, చాలా మంచిగా చేసిండు. మీరు కూడా రేపు సినిమా రిజల్ట్స్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది సార్ మీకు. సో ఎనీ హ్యావ్ గట్స్, మీ గట్స్కి మెచ్చుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ సినిమాలో చూస్తుంటే మనకి కాస్టింగ్ భారీ ఎత్తున ఉంది కదా, అటు సార్ నన్నేనా వేరే వాళ్ళు? మిమ్మల్ని సార్. ఓకే సార్, చెప్పండి. సో భారీ ఎత్తున ఉంది కదా సార్. అవును సార్. ఇటు సునీల్ గారు కానీ, యోగి గారు కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్లు చాలా మంది ఉన్నారు. అంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు సార్. సో మనకి ప్యాడింగ్ అంతా పెద్ద ఆర్టిస్టులతో ఉన్నప్పుడు మళ్ళీ మీరు నెక్స్ట్ సినిమా కోసం మళ్ళీ కొత్త వాళ్ళని ఎందుకు అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారు? అంటే కొన్ని కథలు వచ్చేసి కొత్త వాళ్ళతో చేయడం మీకు ఏమైనా ఇబ్బందులు కలిగించినాయా? అంటే ఎట్లా సార్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ తో చేయడం మీకు ఇబ్బందులు ఏమైనా కలిగించినాయా? నాకు అట్లాంటిది 1% కూడా ప్రాబ్లం లేదు సార్. అదే మరి కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకుంటున్నారు కదా. కొత్త వాళ్ళతోనే చేయాలి అనుకోవడం ఏంటి సార్? అంటే కొన్ని కథలు అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్స్ ఉండాలి సార్. సో అలాంటి క్యారెక్టర్ చేస్తేనే, అంటే ఒక క్యారెక్టర్ ఉంటే ఈ క్యారెక్టర్ ఇది చేస్తుందేమో అనే ఒక కొన్ని డౌట్స్ రేజ్ అవుతాయి. అందుకని చాలా ఫ్రెష్ లైన్ అనమాట టైటిల్ వచ్చేసి మిరాకిల్. సో ఆ ఫ్రెష్ లైన్ని ఒక ఫ్రెష్ ఆర్టిస్టులతో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.